హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివకృష్ణారెడ్డి. నేను ఇంటికి మామిడికాయలు కొనుక్కొచ్చాను. ఇప్పటికి 2 కాయలు కోసాను. ఇది ఒక కాయ, ఇది పాడైపోయింది. రెండో కాయ కోసాను. చూడండి ఫ్రెండ్స్, పురుగులు కానొస్తున్నాయి తెల్లగా. అవి మామూలుగా కంటికి కూడా కనపడినట్టు ఉన్నాయి. జూమ్ చేస్తే కనపడినాయి. చూడండి, తెల్ల పురుగులు చూస్తున్నారు కదా. ఇదిగోండి, బాగా అక్కడికి డ్యామేజ్ అయిపోయి కాయ చూడండి ఎలా డ్యామేజ్ అయిపోయిందో. దాంట్లో తెల్ల పురుగులు కాస్తున్నాయండి. కాస్తున్నాయి. ఇలాంటి కాయలు చిన్నపిల్లలకి పెట్టినా మనం తిన్నా ఆరోగ్యం చాలా చెడిపోతుంది. కాయలు కొనేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. మన కర్లపాలెం సెంటర్లోనే కొన్నాను నేను. చూడండి ఎట్లా ఉందో. వందకి 5 కాయలని 6 కాయలని అమ్ముతున్నారు. అలా కాదు, చూసి జాగ్రత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా మనమే ఉంది. చూడండి ఎట్లా పోయింది ఇది కాయ. అసలు ఎందుకు పండకుండా పోయింది. కాయ కూడా పెద్ద కాయ. మళ్ళీ కాయ పోయిందని బాధ కాదు ఫ్రెండ్స్. ఇలాంటి కాయలు తీసుకొచ్చి గవికి పిల్లలు చూడక తింటే వీటిని ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా చూసేవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. అందరూ కూడా చూసుకుని జాగ్రత్తగా. ఇవన్నీ పురుగులే ఫ్రెండ్స్, నేను తీస్తున్నాను. పురుగులే కనబడుతున్నాయి కదా. చూడండి ఎలా ఉన్నాయి వైట్గా. చూస్తున్నారు కదా. చూసి జాగ్రత్తగా కొనండి ఫ్రెండ్స్. ఇవి ఎక్కడ అమ్మారంటే యాక్చువల్గా మన కర్లపాలెం సెంటర్లో మల్లెపూలు అమ్మే పక్కన చెట్టు కింద అమ్మబడినాయి ఈ కాయలు. ఈ 2 కాయలు పాడైపోయినాయి. ఇదిగోండి రెండో కాయ, ఇది రెండో టెంక్. ఇది నేను కోసి అట్లా పడేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి దీని మీద కూడా వైట్గా. ఇదిగోండి, ఇది ఇంకా బతికిన కదులుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏది కదులుతలేదు. ఇది కదులుతుంది అంటే ఇది బాగా తినేసి ఉంది. తినేసి దాన్ని పొట్ట నిండి అన్నమాలని అది కదులుతలేదు. ఇది కదులుతుంది చూడండి. లోపలికి వెళ్ళిపోతుంది. ఇది లోపలికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇదిగోండి చూడండి క్లియర్గా వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇక్కడ కదులుతుంది చూడండి. మళ్ళీ ఇక్కడ లోపల తిరుగుతుంది చూడండి. ఇక్కడ లోపల తిరుగుతున్నాయి. కనబడుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఎక్కడ సరే నెట్టెడ్ వాళ్ళు మీద జాగ్రత్త చూసి కొనుక్కుంటాం, కానీ అక్కడ మట్టి తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇవన్నీ అయ్యాను. ఇదిగోండి కనిపిస్తుందా, నడుస్తుంది చూసారా. ఇవ్వండి, ఈ 2 కాయలు పాడైపోవటం జరిగినాయి. అవి దిట్టంగా తినేసేసి మొత్తుగా పూనుకున్నాయి. నడుస్తుంది ఇవ్వండి, నడుస్తుంది. ఏడొకటి కింద నడుస్తుంది చూడండి. ఇవ్వండి, చూసి జాగ్రత్తగా తీసుకోండి ఫ్రెండ్స్.